హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలామంది పరిచయం లేని కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయపడతారు కదా. నాకు పరిచయం లేని వాళ్ళతో మాట్లాడాలంటే భయం. I am scared of talking to strangers. I am scared of talking to strangers. ప్రతిసారి తప్పులను ఎత్తి చూపుతూ ఉంటే ఎవరికైనా నచ్చదు కదా. ప్రతిసారి నా తప్పులను ఎత్తి చూపవద్దు. Don't point out my mistakes every time. Don't point out my mistakes every time. బాగా నిద్ర వస్తున్నప్పుడు ఆవులింతలు ఆపుకోలేం కదా. నేను ఆవులింతలు ఆపుకోలేకపోతున్నాను. I can't stop yawning. I can't stop yawning. వారాంతాలలో మార్కెట్లు చాలా రద్దీగా ఉంటాయి కదా. ఈరోజు మార్కెట్ చాలా రద్దీగా ఉంది. The market is very crowded today. The market is very crowded today. ఎవరినైనా మనం పూర్తిగా నమ్మితే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నేను నిన్ను నమ్మాను. I trusted you. I trusted you. అందరూ వాళ్ళ పనులతో తీరిక లేకుండా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా ఉన్నారు. Everyone is busy with their work. Everyone is busy with their work. కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తాజాగా కనిపిస్తే కూరగాయలు తాజాగా ఉన్నాయి అంటాం కదా. The vegetables looked fresh. The vegetables looked fresh. అలాగే మీ అన్నయ్య నీకు డబ్బు ఇచ్చాడా అని ఇలా అడగాలి. Did your brother give you the money? Did your brother give you the money? అందరూ చూస్తుండగా ఏదైనా సంఘటన జరిగితే అది ఎలా జరిగిందో మనమందరం చూశాము అంటాం కదా. We all saw how it happened. We all saw how it happened. ఎంత వెదిగినా టీవీ రిమోట్ కనిపించకపోతే నాకు టీవీ రిమోట్ ఎక్కడా దొరకలేదు అని చెబుతాం కదా. I can't find the TV remote anywhere. I can't find the TV remote anywhere. ఏ విషయంలోనైనా మన మనసు కలత చెందితే నా మనసు కాస్త కలత చెందింది అని చెబుతాం కదా. మై మైండ్ ఈజ్ ఎ బిట్ డిస్టర్బ్డ్. మై మైండ్ ఈజ్ ఎ బిట్ డిస్టర్బ్డ్. మనకు తెలిసిన వాళ్ళ గురించి ఎవరికైనా చెప్పాలంటే ముందుగా వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను ఆమెకు నీ గురించి చెప్పనా? Shall I tell her about you? Shall I tell her about you? వర్షం కురిసిన తర్వాత బయటకు వెళుతుంటే జాగ్రత్తలు చెబుతాం కదా. జాగ్రత్తగా ఉండు, రోడ్డు జారుడుగా ఉంది. బీ కేర్ఫుల్, ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. బీ కేర్ఫుల్, ద రోడ్ ఈజ్ స్లిప్పరీ. ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతే అతను ఏమీ చెప్పకుండా గది నుండి వెళ్ళిపోయాడు అని చెబుతాం కదా. హీ లెఫ్ట్ ద రూమ్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. He left the room without saying anything. అలాగే టీచర్ పాఠం వివరిస్తున్నారు అని ఇలా చెప్పాలి. The teacher is explaining the lesson. The teacher is explaining the lesson. ఎవరైనా సరైన సమాచారం ఇవ్వకుండా మనల్ని తప్పుదారి పట్టిస్తే అతను తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను తప్పుదారి పట్టించాడు అంటాం కదా. He misled me by giving false information. He misled me by giving false information. మన స్నేహితుడు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తానని చెబితే చేశాడో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు నిన్న వీడియో అప్లోడ్ చేశావా? Did you upload the video yesterday? Did you upload the video yesterday? త్వరగా నిద్ర లేవడం అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. అతను త్వరగా నిద్ర లేవాల్సి రావడం గురించి సనుక్కున్నాడు.
He grumbled about having to wake up early. Grumble అంటే సనుక్కోవడం. He grumbled about having to wake up early. ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకుని వస్తే అది దేనికోసమో అడిగి తెలుసుకుంటాం కదా. అది దేనికోసం? వాట్ వాజ్ దట్ ఫర్? వాట్ వాజ్ దట్ ఫర్? ఎవరైనా ముసిముసి నవ్వులు నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. ఎందుకు ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు? వై ఆర్ యూ గిగ్లింగ్? గిగ్లింగ్ అంటే ముసిముసి నవ్వులు నవ్వడం. వై ఆర్ యూ గిగ్లింగ్? అలాగే అతను నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే. హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ ఎస్టర్డే. కొందరు ఇంటిని చాలా శుభ్రంగా చక్కగా ఉంచుతారు కదా. ఇల్లు చాలా చక్కగా మరియు శుభ్రంగా కనిపిస్తుంది. ద హౌస్ లుక్స్ వెరీ నీట్ అండ్ క్లీన్. ద హౌస్ లుక్స్ వెరీ నీట్ అండ్ క్లీన్. మనకి ఏదైనా సౌకర్యంగా అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు అది సౌకర్యంగా ఉంది. ఐ యామ్ కంఫర్టబుల్ విత్ దట్. ఐ యామ్ కంఫర్టబుల్ విత్ దట్. కొన్ని నగరాలు చాలా అందంగా ఉంటాయి కదా. నగరం అందంగా కనిపిస్తోంది. ద సిటీ లుక్స్ బ్యూటిఫుల్. ద సిటీ లుక్స్ బ్యూటిఫుల్. అలాగే ఇప్పుడు అంతా బాగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ నౌ. ఐ బిలీవ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ నౌ. గడియారం పనిచేయకపోతే రిపేర్ చేయించుతాం కదా. నా గడియారం రిపేర్ చేయించడానికి వెళుతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు హ్యావ్ మై వాచ్ రిపేర్డ్. ఐ యామ్ గోయింగ్ టు హ్యావ్ మై వాచ్ రిపేర్డ్. ఏదైనా కొత్తగా నేర్చుకోవడం ప్రారంభిస్తే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నేను గత వారం ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించాను. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ వీక్. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాస్ట్ వీక్. ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని గురించి జనం ఏమనుకుంటారా అని ఆలోచిస్తాం కదా. దాని గురించి జనం ఏమనుకుంటారు? వాట్ విల్ పీపుల్ థింక్ ఆఫ్ ఇట్? వాట్ విల్ పీపుల్ థింక్ ఆఫ్ ఇట్? ప్రతి ఒక్కరికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే. టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే. ఆఫీస్కి వెళ్ళే సమయం దగ్గర పడుతున్నప్పుడు భోజనం వడ్డించకపోతే నువ్వు ఇంకా భోజనం వడ్డించలేదా అని అడుగుతాం కదా. హ్యావెంట్ యూ సర్వ్డ్ ద ఫుడ్ ఎట్? హ్యావెంట్ యూ సర్వ్డ్ ద ఫుడ్ ఎట్? అలాగే ఆమె ఈత నేర్చుకుంటోంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ లెర్నింగ్ టు స్విమ్. షీ ఈజ్ లెర్నింగ్ టు స్విమ్. తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ చాలా అండగా ఉంటారు కదా. నా తల్లిదండ్రులు చాలా సహకారం అందిస్తారు. మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. ల్యాప్టాప్ దగ్గర కూర్చొని నీళ్లు తాగుతూ ఉంటే ల్యాప్టాప్పై నీళ్లు ఒలకబోయకు అని చెబుతాం కదా. డోంట్ స్పిల్ ద వాటర్ ఆన్ ద ల్యాప్టాప్. డోంట్ స్పిల్ ద వాటర్ ఆన్ ద ల్యాప్టాప్. ఏదైనా పని చెప్పినప్పుడు ఆలస్యం చేస్తూ ఉంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ డిలేయింగ్? వై ఆర్ యూ డిలేయింగ్? ఏదైనా పని చేసేటప్పుడు అది మనం ముందుగా అనుకున్న దానికంటే కష్టంగా అనిపిస్తే ఇది నేను అనుకున్న దానికంటే కష్టం అంటాం కదా. ఇట్స్ హార్డర్ దాన్ ఐ థాట్. ఇట్స్ హార్డర్ దాన్ ఐ థాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.